అందరికీ నమస్కారం. మన గ్రామంలో 22వ తారీఖు ఉదయం 9 గంటలకు అనగా రేపు ప్రజాప్రభుత్వం చేపట్టబోతున్నటువంటి జనవరి 26వ తారీఖు నాడు అమలు చేయబోతున్నటువంటి 4 పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికను మన గ్రామంలో రేపు ఉదయం 9 గంటలకు ఎంపిక చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ముందుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఎవరైతే ఒక కుంట కూడా భూమి లేనటువంటి వారు జాబ్ కార్డు ద్వారా కరువు పనికి వెళ్ళినట్లయితే కనీసం వారి కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కలిసి 20 రోజులు పని చేసినట్లయితే వారికి 12,000 రూపాయలను ఇవ్వటం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి మన ఊర్లో అత్యంత తక్కువ మంది ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇంకోటి రైతు భరోసాకు సంబంధించి మన గ్రామంలో 12,000 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరైతే వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి ఉందో వారిని ఎంపిక చేయడం జరుగుతుంది. వారి పేర్లు కూడా గ్రామంలో చదివినిపిస్తారు గ్రామ సభలో. ఇంకా మరో ముఖ్యమైనది రేషన్ కార్డులకు సంబంధించి. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మొన్న చెప్పిన విధంగానే ఎవరైతే మీ కుమారులు మీ భార్య భర్తలకు సంబంధించిన వారిని ఆన్లైన్లో మీ సేవలు అప్లై చేసుకున్నారు, వారి లిస్టు 65 మంది రేషన్ కార్డుల పేర్లు వచ్చినటువంటి లిస్టును ప్రజా పాలనలో 6 పథకాలకు సంబంధించిన దరఖాస్తులన్నింటినీ కూడా వారు రేపు పేర్లు చదివి వినిపించడం జరుగుతుంది. ఈ పేర్లలో ఈ దరఖాస్తుదారులలో మీరు పేరు లేనట్లయితే రేపు ఊటుకూరు రవి కొట్లో ఒక జిరాక్స్ ఉంటుంది, అప్లికేషన్ ఫాము. అది తీసుకొని మీ ఆధార్ కార్డును వాటికి జత చేసి గ్రామ సభలో ఇవ్వగలరు. వారిని కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. రేషన్ కార్డులకు సంబంధించి మరీ ముఖ్యంగా ఎవరైతే ఇంతవరకు ప్రజాపాలనలో కానీ లేకుంటే మీ సేవలో కానీ అప్లై చేసుకొని వారు ఉంటే వారు రేపు ఒక దరఖాస్తు ఫారం రవి కొట్టులో ఉంటుంది, అది తీసుకొని వచ్చి గ్రామ సభలో సబ్మిట్ చేసినట్లయితే మిమ్మల్ని కూడా అర్హులుగా ఎంపిక చేయడానికి అవకాశం ఉంటుంది. మరో ముఖ్యమైనది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులందరితో కూడా ఒక యాప్ ద్వారా పరిశీలించడం జరిగింది. అటువంటి లిస్టుని కూడా రేపు గ్రామ సభలో చదవడం జరుగుతుంది. కావున అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారులు రేపు ఒక్కరోజు గ్రామ సభకు ఉన్నట్లయితే మీకు సంబంధించినటువంటి మీరు ఏ పథకానికైతే అర్హులవుతారో ఆ అర్హతను మీరు ఆ గ్రామ సభలో తెలుసుకోవచ్చు. కావున రేపు ఒక్కరోజు మీ పనులన్నీ కూడా వాయిదా వేసుకొని ఉదయం 9 గంటల వరకు గ్రామ సభకు హాజరు కాగలరని తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం.